సార్ మా పితృదేవులు. శుభం భూయాత్. శుభం. ఐఎమ్ ఏకే రావు, ప్రిన్సిపల్. కాకులకు పిండం పెట్టి దక్షిణ తీసుకునే లోపు తీసుకొచ్చాడండి దరిద్రుడు. పుట్టి దరిద్రుడు అంటారేంటండి? రోజుకో గొడవ తెచ్చి మీ వాడు ఈ కాలేజ్ ని భ్రష్టు పట్టిస్తున్నాడు. ఓం నమ శివాయ. ఇందులో మావాడి తప్పేమీ లేదండి. కుజుడు నీచ స్థానంలో ఉండి ఇవన్నీ చేయిస్తున్నాడు. దీనికి పరిహారంగా కుజుడికి జపం చేస్తే సరిపోతుంది. దానికి ఓ 5,000 ఖర్చు అవుతుంది అంతే. నా పేరు చెప్పి 5,000 టెండర్ వేసాడా? 5,000 చేయించుకోండి. తప్పకుండా. ప్రిన్సిపాల్ మీరే కాబట్టి ఆ ఖర్చు మీరే భరించాలి. నమ శివాయ. నమ శివాయ. ఆ ప్రాబ్లం నాది కాదు, మీ వాడిది. ప్రాబ్లం ఎవరిదైనా సొల్యూషన్ మాత్రం ఇక్కడే జరగాలి సుమి. అందుకే ఈ కొబ్బరికాయని తీసుకొచ్చా. గ్రహాలన్నింటినీ తలుచుకొని ఈ కొబ్బరికాయని ఆకాశంలో కొట్టకూడదు, నేల మీద కొట్టకూడదు, మధ్యలో ఎక్కడ కొట్టాలా అని ఆలోచిస్తున్నా. నీ పిండాకుడు ఇంకెక్కడ కొట్టావు? నా నెత్తి పైన కొట్టు. మంచి సొల్యూషన్ ఇచ్చారు. నమ శివాయ. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. సిట్ డౌన్. భారతీయ సంస్కృతిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన మహనీయుడు స్వామి వివేకానందుడు. ఇప్పుడు ఆయన గురించి తెలుసుకుందాం. ఏంటి విశేషం? దండేసి తీసుకొస్తున్నారు? మా రాజా ఇప్పటికే సస్పెండ్ అయ్యి వారం రోజులైంది. ఈ రోజే ఫస్ట్ టైం క్లాస్కి వస్తున్నాడు. అందుకే జబర్దస్త్గా ఊరేగింపు చేసుకుంటూ తీసుకొని వస్తున్నాం. వాడికి ఊరేగింపు ఏంట్రా? వాడేమైనా పెద్ద పోటుగాడా? మనం ఎన్నిసార్లు సస్పెండ్ కాలేదు. నా రసుకుంటా పల్లంగరి. వచ్చి కూర్చోండి. అల్లుడు చుల్లు చేసి తగ్గించిపోయి వస్తుంటే కూర్చుంటావేమ్రా? మన భారతీయ సంస్కృతిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన మహనీయుడు స్వామి వివేకానందుడు. రోగి డాక్టర్ దగ్గర రగ దాయకూడదురా. ప్రేమించేవాడు ప్రియురాలి నాకు నత్తి కొట్రా. ఏం లేదురా, ప్రేమించేవాడు ప్రియురాలి దగ్గర దాచొద్దు అని అంటున్నాడు. అయినా నువ్వేంద్రా ఇలా చూస్తున్నావు? సచిన్ టెండూల్కర్ కన్నా అలా భార్య పెద్దది కదా, అభిషేక్ బచ్చన్ కన్నా ఐశ్వర్య రాయ్ పెద్దది కదా. ఏంట్రా నువ్వు కూడా? పలకనమ్మ ప్యాసింజర్. నత్తే నువ్వు ఆగరా. నువ్వు చెప్పరా. మనం పలకనామా ఎక్స్ప్రెస్ లాగా స్టేజ్ ఆగొచ్చాం. ఆమె సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లో చదివిపోయా. ఒరే ఇదంతా ఎందుకు గానీ, రాత్రి నీ గురించి కుస్తీ పట్టి డిక్షనరీలో ఉన్న పదాలన్నీ వెతికి ఒక లవ్ లెటర్ తయారు చేశాను. ఆ లవ్ లెటర్ నీ లవర్కి ఇవ్వు, నీకు క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇస్తుంది. కావాలంటే ఆ ప్రేమదాసుని అడుగు. వెళ్దామా? పదరా. మామ, ఈ రామదాస్ ఉన్నాను, దేవదాస్ ఉన్నాను. ఈ ప్రేమదాస్ ఎవర్రా బాబు? రాత్రి అంతా నైట్ అవుట్ చేసి లవ్ లెటర్ రాశాను. ఇప్పుడు నీకు అవసరమా? ఏంటి బాబు ఇలా వచ్చావు? మందు కొడతావా? కాదు ప్రేమదాస్ గారు, మా వాడు ఒక అమ్మాయిని ప్రేమించాడు. తీరా ఎంక్వైరీ చేస్తే అమ్మాయి కాలేజ్ లెక్చరర్ అని తెలియంది. అది సమస్య కాదు. నువ్వు లెక్చరర్ని ప్రేమించలేదు బాబు. ప్రేమించిన అమ్మాయే కాలేజీ లెక్చరర్. దట్స్ ఆల్. ప్రేమించాలంటే దమ్ము, ధైర్యం, గట్స్ కావాలి. గట్స్ ఉన్నోడే ప్రపోజ్ చేస్తాడు. ఆ గట్స్ నీలో ఉంటే ప్రపోజ్ చెయ్యి. ఇలా ఎదురు చూస్తుంటే కాలం ఐసులా కరిగిపోతుంది. ఆ అమ్మాయి ఆంటీ అవుతుంది. నీ బ్రతుకు నాలాగా మరో దేవదాస్ అవుతుంది. వెళ్ళి నీ ప్రేమను ప్రపోజ్ చెయ్యి. అబ్బా